గుడ్ న్యూస్, హైదరాబాద్ ORR కి అతి చేరువలో విల్లాస్ APR ప్రాజెక్ట్స్. సార్ నమస్తే సార్ గిరి బాబు గారు. నమస్తే సార్. ఇవాళ ఒక ప్రైవేట్ బ్యాంకుకి సంబంధించిన వీడియో ఒకటి ఈ సోషల్ మీడియాలో అదేవిధంగా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. ఒక బ్యాంక్ మేనేజర్ తన టీమ్మేట్స్ ఒక జూమ్ మీటింగ్లో మాట్లాడుతున్నారు. ఇన్సూరెన్స్కి సంబంధించిన టార్గెట్స్ అసైన్ చేస్తూ, అంటే ఎవరెవరైతే టార్గెట్స్ రీచ్ కాలేకపోయారో వాళ్ళతో చాలా హార్ష్గా బిహేవ్ చేయడం, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడడం, వాళ్ళని తిట్టడం, రకరకాలుగా ఆయన వ్యవహార శైలి చాలా డిఫరెంట్గా ఉంది ఆ జూమ్ లైవ్ మీటింగ్లో. సో అసలు ఒక మేనేజర్ అనే పర్సన్ తన టీమ్మేట్స్తో ఎలా ఉండాలి, వాళ్ళని ఏ విధంగా మోటివేట్ చేసి ముందుకు తీసుకెళ్లాలంటారు? అసలు నిజంగా నేను కూడా చూశానండి ఆ వీడియో. అది సోషల్ మీడియాలో చూడగా నాకైతే చాలా బాధ కలిగింది. అసలు ఒక మేనేజర్ లెవెల్లో ఉండి తన టీంని గైడ్ చేయాలి. ఆ గైడ్ చేయడం పోయి వాళ్ళని ఆ ప్రోడక్ట్ ఎలా అమ్మాలి, ఆ ప్రోడక్ట్ యొక్క గొప్పతనం ఏంటి, అది ఎవరికి టార్గెట్ చేయాలి, ఎవరిని మనం కాంటాక్ట్ చేయాలి, ఎలా చేయాలో అని చెప్పేయకుండా మీరు చేయలేదు అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా అన్పార్లమెంటరీ వర్డ్స్ యూజ్ చేస్తూ రూడ్గా బిహేవ్ చేస్తూ ఉంటే, నిజంగా ఎవరైనా సున్నిత మనస్కులు ఉంటే వాళ్ళు ఏదైనా చేసుకుంటే అవకాశం కూడా ఉంది. కనుక ఈరోజు చాలామంది మీరు నాకు ప్రభుత్వ ఉద్యోగం కావాలి, ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తాను ఎందుకంటారు, ఇగో ఈ టార్చర్ భరించలేకనే. సో అది ఒక మేనేజర్ లెవెల్లో ఉండే వ్యక్తి తన టీంని నడిపించే విధానం డెఫినెట్లీ అది మాత్రం కాదు, అలా చేయకూడదు. అది దాని బదులు ఆ ప్రోడక్ట్ గురించి వాళ్ళకు ఈజీగా సేల్ చేసే విధానాలు, మెథడ్స్ చెప్పి గైడ్ టెక్నిక్స్ చెప్తే డెఫినెట్లీ మంచి జరిగేది అందరికీ. అయితే ఇక్కడ ఇంకోటి గమనించాలి. మీరు నార్మల్గా మీరు రీసెంట్లీ ఒక మీడియాలో ఒక ఆర్టికల్ వచ్చింది, ఆర్టికల్ కాదు, ఒక క్లిప్పింగ్ లాంటిది. ఒక వ్యక్తి బ్యాంక్ వెళ్ళి నేను చెక్ డిపాజిట్ చేయడానికి వచ్చాను, చెక్ తీసుకోండి అని పిస్టోల్ పెట్టి ఆ కౌంటర్లో మాట్లాడుతూ ఉంటాడు. ఇది మీరు సోషల్ మీడియాలో కానీ కొడితే దొరికిపోతారు మీకు. ఇలా పిస్టోల్ పెట్టి నా చెక్ డిపాజిట్ చేయడానికి వచ్చాను, ఇది మాత్రమే తీసుకోండి, మీరు ఇన్సూరెన్స్ గురించి కానీ వేరే ఇన్వెస్ట్మెంట్ గురించి నాతో మాట్లాడొద్దు అని చెప్తుంటాడు. అంటే ఈరోజు బ్యాంక్స్ అలా తయారైపోయాయి. నాకు ఒక బ్రాంచ్ మేనేజర్ చెప్తున్నాడు, పేర్లొద్దు, తను చెప్తున్నాడు అనమాట, ఇంకా రేపు పొద్దున మాకు పప్పు బెల్లం అమ్మమని చెప్పినా కూడా అమ్మాల్సి వస్తుంది. మేము మా కోర్ యాక్టివిటీ ఆఫ్ బ్యాంకింగ్ మర్చిపోతున్నాం. మేము క్రాస్ సెల్లింగ్ ఎక్కువైపోయింది. మీరు ఎవరైనా ఒక లెవెల్ ఉండే బ్రాంచ్ మేనేజర్ని కానీ బ్యాంక్ మేనేజర్ని మాట్లాడితే వాళ్ళందరూ ఈ రోజున మీ నంబరు రీసెంట్లీ ఒక పెద్ద బ్యాంక్ అసోసియేషన్ కూడా వాళ్ళ హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్కి రిప్రజెంట్ చేశారు వాళ్ళ అసోసియేషన్ తరఫున, మీరు ఈ టార్గెట్స్ కోసం మమ్మల్ని పుష్ చేయొద్దు అని. ప్రైవేట్ బ్యాంకింగ్ సెగ్మెంట్లో అయితే వాళ్ళు అలా తిడుతున్నారు, కానీ గవర్నమెంట్ బ్యాంక్ సెగ్మెంట్లో తిట్టలేరు కదా అట్లా. సో మరి అటు పైన కింద వాళ్ళని తిట్టలేరు, పైన ప్రెజర్స్ తట్టుకోలేరు. సో కనుక మమ్మల్ని కోర్ బ్యాంకింగ్లో యాక్టివిటీగా చేసుకునివ్వండి. మీరు ఇలా క్రాస్ సెల్లింగ్ చేయమంటే ఇటు క్రాస్ సెల్లింగ్ చేయలేక కోర్ బ్యాంకింగ్ యాక్టివిటీ, అసలు బ్యాంకింగ్ యాక్టివిటీ ఏంటి, డిపాజిట్స్ కలెక్షను, లెండింగ్ ఆఫ్ లోన్స్, సో ఇవి చేయాలి యాక్చువల్లీ మెయిన్ కోర్ బ్యాంకింగ్ ఆపరేషన్స్. అవి పక్కన పెట్టి అకౌంట్స్ ఓపెన్ చేయడం ఇవి చేయకుండా క్రాస్ సెల్లింగ్ చేస్తున్నారు. ఈ బై ప్రోడక్ట్స్ అమ్మించడం ఇది సేల్ చేస్తున్నారు. ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ఇది ఏ బ్యాంక్ వెళ్ళినా ఆ బ్యాంక్ వాళ్ళు ఫస్ట్ మీరు FD అని మాట్లాడితే, FD వద్దండి, ఇన్సూరెన్స్. మీరు ఏ చేయడానికి వెళ్ళినా ఏదొద్దు, ఇన్సూరెన్స్. అంటే వాళ్ళకి రెవెన్యూ ఎక్కువ ఉంది, రైట్, కానీ కస్టమర్ నీడ్ గురించి ఆలోచించకుండా సో మీరు మీ దగ్గర ఉన్న ప్రోడక్ట్ రుద్దడానికి ట్రై చేస్తున్నారు. అది కస్టమర్స్కి అర్థమైపోతుంది ఈ రోజుల్లో. అంత ఈజీ కాదు. సోషల్ మీడియా చాలా అవేర్నెస్ ఉంది, మనకు నెట్లో అన్ని సమాచారం దొరుకుతుంది. వాళ్ళు ఒక ప్రోడక్ట్ అమ్మబోతున్నారు అంటే ఆ ఇన్సూరెన్స్ పాలసీ కంపారిజన్ ఏంటి, దాని ఫీచర్స్ ఏంటి, ప్రీమియమ్స్ అన్నీ చూడగలుగుతున్నారు, అందరూ కూడా ఈజీగా అవైలబుల్ ఉంది. కనుక నాకు అవసరమా కాదా అని ఒక కస్టమర్ తను ఆలోచన చేసుకోగలుగుతాడు. కానీ అలా నాకు వద్దు అన్నప్పుడు వీళ్ళు ప్రెజర్ చేస్తూ ఉంటారు, పైనుంచి ప్రెజర్ వల్ల. సో ఆ పైనుంచి వచ్చే ప్రెజరు వీళ్ళు రాంగ్ సెల్లింగ్ చేసే అవకాశం కూడా జరుగుతూ ఉంటుంది, మిస్ సెల్లింగ్. మీరు సెబీ దగ్గరికి అంబుడ్స్మెన్ దగ్గరికి వెళ్ళండి, ఏది ఇన్సూరెన్స్ IRD అంబుడ్స్మెన్ దగ్గరికి ఎన్ని కంప్లైంట్స్ ఉన్నాయి తెలుసా ఈ రోజుల్లో, అన్ని మిస్ సెల్లింగ్ గురించి. ఈ బ్యాంకింగ్ ఛానల్లో మిస్ సెల్లింగ్ చాలా పరిపాటి అయిపోయింది ఈ రోజుల్లో. అంబుడ్స్మెన్ దగ్గర ఉన్న పెండింగ్ కేసెస్లో మెజారిటీ ఆఫ్ కేసెస్ మిస్ సెల్లింగే. సో ఈ మిస్ సెల్లింగ్ చేయకుండా ప్రాపర్గా నీడ్ బేస్డ్ సెల్లింగ్ కనుక చేస్తే ఎప్పుడు కూడా కస్టమర్స్ డినై చేయరు దాన్ని. నీడ్ బేస్డ్ ఉన్నప్పుడు నేను చెప్పడం కాదు కానీ చాలామంది అడ్వైజర్స్ చూశాను. ఆ అడ్వైజర్స్ కస్టమర్స్కి ఏ ప్రోడక్ట్ అవసరమో, ఏ నీడ్ అవసరమో, ఏ గోల్ అవసరమో అలా గైడ్ చేస్తూ ఉంటారు. బికాజ్ దే డోంట్ రిక్వైర్ ఎనీథింగ్ టు సెల్. నేను జనరల్ దానికి వచ్చిన వాళ్ళకు నాకు యూలిప్ పాలసీ కావాలి, ఎండోమెంట్ పాలసీ కావాలంటే వద్దండి, అది వెల్త్ క్రియేట్ అవ్వదు, మీరు టర్మ్ పాలసీ తీసుకొని ఇన్వెస్ట్ చేయండి. నెవర్ క్లబ్ ఇన్వెస్ట్మెంట్ ప్లస్ ఇన్సూరెన్స్, ఎప్పుడు క్లబ్ చేయకూడదు. ఇన్వెస్ట్మెంట్ ఇస్ డిఫరెంట్,
ఇన్సూరెన్స్ ఇస్ డిఫరెంట్. ఇప్పుడు మీరు నార్మల్గా కొన్ని ఎండోమెంట్ పాలసీస్లో సంవత్సరానికి 1,00,000 కడుతూ పోయి 20 years తర్వాత మీరు 20 yearsలో కట్టిన 20 lakhsకి 40 lakhs వస్తుంది చెప్తూ ఉంటారు. కానీ 20 years తర్వాత వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ 40 lakhs? అండ్ మనం 1,00,000 కడితే వచ్చే కవరేజ్ అంతా హార్డ్లీ 15-20 లక్షలు కూడా రాదు. అటు ఇన్సూరెన్స్ కవరేజ్ అడిక్వేట్ లేదు, వచ్చే మెచ్యూరిటీ వాల్యూ సరిపోదు. మీరు అదే ₹1,00,000 డివైడ్ చేయండి, ఒక 20,000 టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి, ₹1,00,000 కవరేజ్. రిమైనింగ్ 80,000 సంవత్సరానికి ఒక మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేయండి. అదే 20 years తర్వాత మీరు పే చేసిన 80,000 into 20 years 16 lakhs విల్ గివ్ యూ నాట్ లెస్ దెన్ 80 to 1 crore. అటు వెల్త్ క్రియేట్ అవుతుంది, ఇన్సూరెన్స్ కవరేజ్ అడిక్వేట్గా వస్తుంది. అదే ఎండోమెంట్ పాలసీ రెండు జరగదు. కానీ బ్యాంక్స్ ఏం చేస్తాయి, అది అమ్మితేనే వాళ్ళకు కమిషన్స్ ఎక్కువ వస్తాయి. కనుక ఒక బ్యాంక్ చాలామంది కూడా చూస్తుంటాను, అరే మాకు పలానా బ్యాంక్ వాళ్ళ ఇచ్చారు, ఇది మంచిదంట ప్రోడక్ట్, నా కోసమే డిజైన్ చేశారంట, అలా చెప్తూ ఉంటారు. నో, అది బ్యాంక్ వాళ్ళు చేసే సెల్లింగ్, క్రాస్ సెల్లింగ్. అది అర్థం చేసుకోవాలి. మీరు ఏ బ్యాంక్ వెళ్ళండి, వాకిన్ అయ్యి డెఫినెట్లీ ఒక వింగ్ కూర్చొని ఉంటారు ఒక ప్రోడక్ట్ సెల్ చేయడానికి. సో అది అవ్వట్లేదు ఈ రోజుల్లో, ఎందుకంటే అర్థమవుతుంది జనాలకు కూడా, దాంతో పైనుంచి ప్రెజర్స్. సో ఇలా ప్రెషర్ పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టి ఎంప్లాయీస్ని టార్చర్ చేసే బదులు రైట్ ప్రోడక్ట్ తీసుకొని రైట్ కస్టమర్స్కి గైడ్ చేస్తే హ్యాపీగా అందరికీ హ్యాపీ ఎండింగ్ ఉంటుంది. కనుక అది ఎట్టి పరిస్థితుల్లో ఆ విధమైన బిహేవియర్ యాక్సెప్టబుల్ కాదు, అలా చేయకూడదు. ప్రాపర్ గైడెన్స్, ప్రాపర్ అడ్వైస్, మోటివేట్ చేయాలి. కస్టమర్స్కి ఏది రిక్వైర్మెంటో అది ఇవ్వాలి. అందరూ హ్యాపీగా ఉంటారు. నీడ్ బేస్డ్, ఎప్పుడు కూడా నీడ్ బేస్డ్, గోల్ బేస్డ్. ఎందుకంటే ఆ విధంగా ఒక లైవ్ మీటింగ్లో ఆ విధంగా తిట్టడం వల్ల డెఫినెట్గా తను పెద్ద ఎత్తున హర్ట్ అయ్యే అవకాశం ఉంది. చాలా ఉంటాయి. రేపటి నుంచి తన కొలీగ్స్ తను ఫ్రీగా ఉండలేడు, చులకనైపోతారు, నుంచి తిరగలేడు. రేపటి నుంచి తన గురించి మిగతా కొలీగ్స్ మాట్లాడుకుంటారు. అదే కాదు, తను సెల్లింగ్ ఫోర్స్ వల్ల రాంగ్ సెల్లింగ్, మిస్ సెల్లింగ్ కూడా చేసే అవకాశం ఉంది. అప్పుడు కస్టమర్స్ ఇబ్బంది పడతారు. ఎన్ని చూస్తున్నాం మన దగ్గర కేసెస్. సో అది ఒక జరిగే మిస్టేక్ కాస్త ఇక్కడ ఎండ్ కస్టమర్ మీద ఎఫెక్ట్ పడుతుంది అది. సో ఎప్పుడు ఆ పని చేయకూడదు. అందుకే కస్టమర్స్ కూడా ఈ ప్రోడక్ట్ నాకు అంటగడుతున్నాడు, సేల్ చేస్తాను ట్రై చేస్తున్నాడు అనే విషయం అర్థం చేసుకోవాలి. అందుకే ఒక ప్రాపర్ అడ్వైజర్ ఎప్పుడు ఉండాలి. మీకు ఎలాగైతే ఫ్యామిలీ డాక్టర్ ఉంటాడో ఒక ఫ్యామిలీ అడ్వైజర్. సో మీకు ఏం కావాలి, ఎలాంటి ప్రోడక్ట్ కావాలి, ఎలాంటి సొల్యూషన్ కావాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ప్రాపర్గా గైడ్ చేయగలుగుతారు. ఒక మంచి ఫైనాన్స్ ప్రొఫెషనల్ మనకు అందుబాటులో ఉండాలి, ఎప్పుడు ఉండాలి, తప్పకుండా ఉండాలి. మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తే మేము అందరికీ చేస్తూ ఉంటాము. సో నేను జనరల్గా చాలామంది నాకు వచ్చే క్లయింట్స్కి అందరికీ చెప్తూ ఉంటాను, మీరు ఎవరైనా చూడండి కావాలంటే 90% ఇలాగా చేయరు అడ్వైజర్స్ ఇండివిజువల్గా. మోస్ట్ ఆఫ్ ద రాంగ్ సెల్లింగ్ హ్యాపెన్స్ ఫ్రమ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ బికాస్ దే ఆర్ ఫోర్స్డ్ టు సెల్ బికాస్ దే వర్క్ ఫర్ శాలరీ. శాలరీ రావాలి అంటే సిటీసీ అచీవ్ అవ్వాలి, టార్గెట్ ఉంటుంది, టార్గెట్ బేస్డ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ గిరి బాబు. థ్యాంక్ యూ అండి.